ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, 46వ అధ్యాయంలో ప్రవక్త బబులోనును గద్దిస్తున్నాడు. బబులోను జాతి చేసిన పాపాలకు దేవుడు వారిని శిక్షిస్తాడు. ఈ అధ్యాయమంతా బబులోనీయుల విగ్రహారాధనను దేవుడు హేయకృత్యంగా పరిగణించి తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా దేవునికి బబులోను దేవుళ్లకు మధ్య ఎంతో వ్యత్యాసం. విగ్రహాలను వీరు మోసుకు తిరుగుతారు. అయితే యెహోవా దేవుడు తన ప్రజలను తానే స్వయంగా ఎత్తుకొని మోస్తున్నాడు. అసత్య దేవతలు జరగబోయే సంగతులు చెప్పలేవు. వాటికి చరిత్రను శాసించే హక్కు లేదు, శక్తి లేదు. అయితే యెహోవా దేవుడు భవిష్యత్తును ప్రవచించగలడు. ఆయన చేతిలోనే మానవ చరిత్ర యావత్తూ ఉన్నది. ఆయన వ్రేలి కదలిక చొప్పున సమస్త మానవ చరిత్ర నడుస్తోంది, కదలుతోంది. సత్య సజీవ దేవుణ్ణి ఆరాధించే మనం ఎంత ధన్యులం! ఇప్పుడు యెషయా 46వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. బేలు కూలుతున్నది, నెబో కుంగుతున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీద, పశువుల మీద మోయబడుతున్నాయి. మీ మోతలు సొమ్మసిల్లే పశువులకు భారముగా ఉన్నాయి. అవి కుంగుతూ కూలుతూ ఆ బరువులను విడిపించుకోలేవు. తామే చెరలోకి పోయాయి. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను సంకపెట్టుకొన్న వారలారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. తల వెండ్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకపెట్టుకునేవాడను నేనే. నిన్ను ఎత్తుకుంటూ రక్షించేవాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేస్తారు? ఎవణ్ణి నాకు పోటీగా చేస్తారు? దానికి సాగిలపడి నమస్కారము చేయడానికి సంచి నుండి బంగారము మెండుగా పోసేవారు, వెండి తూచేవారు దానిని దేవతగా నిరూపించాలని కంసాలిని కూలికి పిలుస్తారు. బేలు, నెబో అనే పేరుగల దేవతలు బబులోనులో పూజించబడతాయి. బేలు అనే మాట బయలు అనే పదానికి హ్రస్వరూపం. బయల్జబూలు అనే పేరులోని భాగమే బేలు. సైతాను పేర్లలో ఇది ఒకటి. నెబో అంటే వక్త అని అర్థం, ప్రవక్త అని కూడా చెప్పవచ్చు. మీకు జ్ఞాపకం ఉందా? పౌలు, బర్నబా లుస్త్రకు వెళ్లినప్పుడు వారనుకున్నారు బర్నబా బేలు లేదా ద్యుపతి, జూపిటర్ అయి ఉండవచ్చు. పౌలేమో నెబో లేదా మెర్కురీ అయి ఉండవచ్చు. ఇది వారి ఊహ. పౌలు ప్రసంగికుడు కాబట్టి నెబో దేవత అని అపోహపడ్డారు. ఆ రోజుల్లో విగ్రహారాధనకు వెనుక సైతాను హస్తం ఉన్నదని చాలామందికి తెలియదు. సత్యయేక దేవునికి చెందిన ప్రజలు ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నారు. దేవుని వాక్యం ఈ విషయంలో విశ్వాసులను ఖండితంగా హెచ్చరిస్తుంది. విగ్రహమనేది భౌతిక పదార్థం. దాన్ని మనిషి మోయాలి. కాని మన దేవుడు సజీవుడు. ఆయనే మనల్ని మోస్తాడు. ఇది ప్రవక్త సందేశం. దేవుడు ప్రేమగలవాడు, సర్వశక్తిమంతుడు. దేవుడంటున్నాడు, ఇశ్రాయేలు, ఒక స్త్రీ తన గర్భమందు బిడ్డను మోసినట్లు నేను మిమ్ములను మోశాను, భరించాను. శ్రోతలు, సత్యానికి అసత్యానికి ఉన్న భేదం చూచారా?
ఉయ్యల తొట్టి నుండి సమాధి వరకు దేవుడు ఇశ్రాయేలు జాతిలోని ప్రతి వ్యక్తిని మోశాడు. మతం, మతాచారాలు ఎంతో భారమైనవి. ప్రయాసపడి భారము మోసేవారిని ప్రభువు తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభువు విశ్రాంతి కలుగచేస్తానంటున్నాడు. యేసు ప్రభువు శిలువ మీద మన పాపాలన్నీ భరించాడు. యెషయా 53:4 నిశ్చయముగా యేసు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. మన భారములన్నిటినీ భరించేవాడాయనే. 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ద్వితీయోపదేశకాండం 33:27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండే బాహువులు నీ క్రింద ఉంటాయి. ఆయన నీ ఎదట నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేయమన్నాడు. దేవుడు అనంతుడు, మానవులమైన మనము మితులకు లోనైన వారము. దేవునితో ఎవరినీ పోల్చలేము. మానవ భాషలో ఆయనను వర్ణించలేము. అందుకే దేవుడు మానవుడై మన మధ్య అవతరించాడు. దేవుడు క్రీస్తు ద్వారా మాత్రమే మానవులకు కనపడతాడు. దేవునికి స్తోత్రం. లోహముతో విగ్రహం చేస్తారు, వాటిని శిల్పి తయారు చేస్తాడు. విగ్రహ నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడిన పని. ప్రజలు తమ చేతి పనిని తామే ఆరాధించడమా? అది ఆధ్యాత్మిక నేరం. యెషయా 46:7 వారు భుజము మీద దానిని ఎక్కించుకుంటారు, దానిని మోసుకొని పోయి తగిన చోట నిలువబెడతారు. ఆ చోటు విడువకుండా అవి అక్కడే నిలిచి ఉంటాయి. ఒకడు దానికి మొర్రపెట్టినా ఉత్తరం చెప్పదు. వాని శ్రమను పోగొట్టి ఎవరినీ రక్షించదు. దీనిని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి. అతిక్రమము చేసేవారులారా, దీనిని ఆలోచించండి. 9 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకోండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. సోదరీ సోదరులారా, నాటి నుండి నేటి వరకు విగ్రహారాధన బహువిధాలుగా జరుగుతూనే ఉంది. విశేషించి విగ్రహారాధన మనస్తత్వం అనేక మందిలో జీర్ణించుకుపోయింది. కొందరికి తమ మతం భారమై మరీ బరువెక్కిపోతోంది. భారము మోయలేక ప్రయాసపడేవారికి ఆయన ఈ నిమిషంలో పిలుపిస్తున్నాడు. దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయనే మోస్తాడు, అంతేగాని నీవు ఆయనను మోసే ప్రయత్నం చేయకు. 10 నా ఆలోచన నిలుస్తుందని, నా చిత్తమంతా నెరవేర్చుకుంటానని చెప్పుకుంటూ ఆది నుండి నేనే కలగబోయే వాటిని తెలియచేస్తున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇక జరుగని వాటిని తెలియచేస్తున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పిస్తున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చేవాణ్ణి, అనగా కోరెషును పిలుస్తున్నాను. నేను చెప్పాను, దాన్ని నెరవేరుస్తాను. ఉద్దేశించాను, సఫలపరుస్తాను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించండి. నా నీతిని దగ్గరికి రప్పించాను, అది దూరాన లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సీయోనులో రక్షణ నుండ నియమిస్తాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహిస్తున్నాను. ప్రియ శ్రోతలు, మీరు ఇంతవరకు యెషయా 46 విన్నారు. దేవుడు ఏర్పరచుకున్న కోరెషు దేవుని తీర్పును అమలుపరుస్తాడు. బబులోనుపై చర్య తీసుకుంటాడు. బేలు, మార్దూకు అనే దేవత బబులోనులో ముఖ్య దేవత. నెబో లేక నాబు అనే దేవత రాజకుటుంబానికి చెందినది. ఈ దేవతలను విగ్రహ రూపంలో వీరు మోస్తారు. అవి కింద పడవచ్చు. వాటిని ప్రజలు మోసుకు తిరుగుతారు, ఊరేగింపులు చేస్తారు. అయితే మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మరణ పర్యంతం, ఆ మాటకొస్తే మరణం తర్వాత కూడా ఆయన మనతో ఉంటాడు.
ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ శ్రోతలు, యెషయా గ్రంథమంతా ప్రవచనాత్మకంగా మన నిత్య భవిష్యత్తును తేటగా చూపుతున్నది. మనమంతా నిత్య రాజ్యంలో ఆయనతో సదాకాలము ఉండిపోతాము. ఆయన ఇప్పుడు కూడా మన అక్కరలు క్రీస్తునందలి మహిమ దృష్ట్యా తీరుస్తూనే ఉన్నాడు. బేలు, నెబో దేవుళ్ళు సాంప్రదాయాలకు చెందిన దేవతారూపములు. వారి దేవుళ్ళు వారిని రక్షించలేవు. అయితే ఇశ్రాయేలు దేవుడు తండ్రిలాగా తన బిడ్డలను ఎత్తుకొని మోస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు భయపడకూడదు. వీరికి దేవుని అండదండలున్నాయి. బబులోను దేవుళ్లలాగా ఈయన బలహీనుడు కాడు, మనుషులు చేసిన దేవుళ్లలాంటివాడు కాడు. యెహోవా ఈయన చేసిన మనుషులే వీరంతా. విగ్రహ ప్రతిమ స్థాణువు అనగా ఇది కదలదు, జవాబివ్వదు, రక్షించజాలదు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా పేరు పెట్టుకుని కూడా అక్రమకారులైపోయారు. దేవుని మీద తిరగబడ్డారు. పైగా తమ చుట్టూరా ఉన్న అన్య రాజ్యాల దేవుళ్ల వెంట పడ్డారు. అందుకే దేవుడు పదే పదే వారిని గద్దిస్తున్నాడు. గత చరిత్రను దేవుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈజిప్టు దేవతలపై దేవుని తీర్పులు అప్పుడే మరిచిపోయారా? ఆ సమయంలో యెహోవా తన ప్రజలను తన బలప్రభావాలను బట్టి రక్షించుకోలేదా? జరగబోయేదేమిటో గమనించండి. కోరెషు వచ్చి బబులోనును ఓడిస్తాడు. అన్ని విషయాలలో దేవుని సంకల్పం నిలుస్తుంది. దేవుని సంకల్పము నిశ్చలమైనది. దేవుడు అబద్ధమాడనేరడు. దేవుడు ప్రమాణము చేసి తన వాగ్దానమును స్థిరపరిచాడు, దృఢపరిచాడు. బబులోనును అణగద్రొక్కగల సమర్థుడు కోరెషు మాత్రమే. దేవుడు ఈ పారసీక రాజును అభిషేకించి వాడుకున్నాడు. బబులోను వారు ఓడిపోవడం, కోరెషు శాసనం ప్రకారం యూదులు తిరిగి తమ భూమికి రావడం, ఇదంతా దేవుని సంకల్పమే. ప్రియ శ్రోతలు, దేవుడు భవిష్యత్తును తన బిడ్డలకు ప్రవక్తల ద్వారా తెలియచేస్తాడు. గతకాలం, ప్రస్తుత కాలం, భవిష్యత్తు అన్ని కాలాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. యూద ప్రజల మధ్య బబులోను పేరెత్తితే అది చెడుగు, దుష్టత్వం అనే నానుడి ఉంది. బబులోను యెరూషలేమును ధ్వంసం చేసింది. అందలి దేవాలయాన్ని పాడు చేసింది. బబులోను చెరలో ఉండగా యూదులు 137 కీర్తన పాడేవారు. ఈ కీర్తనలో వారి మనోవేదన వ్యక్తమవుతుంది. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెలా పాడగలం? యెరూషలేమా, నిన్ను మరువగలమా? అలా మరచిపోతే మా కుడిచేయి నాలుక పడిపోవునుగాక. బబులోను, నీమీద ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ విషాదగీతం పాడిన రోజులవి. అయితే దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడు. బబులోను మహారాణి మహావేశ్య అవుతుంది. అకస్మాత్తుగా బబులోను నాశనం ముంచుకు వస్తుంది. మహాబబులోను పతనం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో వర్ణించబడింది. బబులోను కూలిపోయింది. అది దయ్యాలకు నివాస స్థలం. అది ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు. అపవిత్రము, అసహ్యము అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టు. అయ్యో అయ్యో బబులోను పట్టణమా, ఒక్క ఘడియలోనే నీకు తీర్పు వచ్చెనే. నీ ఐశ్వర్యము ఒక్క ఘడియలోనే పాడైపోయెనే. ప్రవక్తల యొక్క, పరిశుద్ధుల యొక్క రక్తము ఆ పట్టణములో కనపడింది. చూచారా శ్రోతలు, ఇలాంటి దివ్య ప్రవచనాలు సజీవదేవుడే చెప్పగలడు, చెప్పించగలడు. నిర్జీవ ప్రతిమలు అలా చెప్పగలవా? యెషయా 43వ అధ్యాయం 3వ వచనంలో దేవుడేమన్నాడు? యెహోవానైన నేను నీకు దేవుణ్ణి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఈజిప్టునిచ్చాను, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చాను. దేవుడు ఈజిప్టు, కూషు, సెబా దేశాలను ప్రాణక్రయంగా బహూకరిస్తాను అంటున్నాడు. అందుకే యూదులు తమ దేశానికి రాగలిగారు. చరిత్రలో ఈ ప్రవచనం నెరవేరిన విధానం మిక్కిలి విచిత్రమైనది.
పారసీక రాజు కోరెషు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో యూదులను తమ స్వదేశానికి తరలి వెళ్లడానికి అనుమతించాడు. ఆ తరువాత కొద్ది కాలానికే పర్షియా, ఈజిప్టు, కూషు, సెబా రాజ్యాలను కూడా జయించింది. ప్రియశ్రోతలు, దేవుడు కోరెషును ఉద్దేశించి ఇతడు నేను నియమించిన కాపరి అన్నాడు. మానవ చరిత్ర అంతటిలో దేవుడు ఈ విధంగా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఒక విదేశీయుణ్ణి అభిషేకించి చరిత్రలోని తన సంకల్ప సిద్ధికి అతణ్ణి వాడుకోవడం గొప్ప విశేషం. కోరెషు మాదీయ పారసీక సామ్రాజ్యానికి అధినేత. యెషయా 45వ అధ్యాయం 4వ వచనంలో దేవుడన్నాడు, కోరెషు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నీకు పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చాను. అందుకే కోరెషు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు వారిని విడుదల చేశాడు. మీరు నిరభ్యంతరంగా మీ దేశానికి వెళ్ళండి, దేవాలయాన్ని పునర్నిర్మించుకోండి అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. ప్రియశ్రోతలు, మరో మాట, యెషయా గ్రంథం 40 నుండి 46 అధ్యాయం వరకు యోబు గ్రంథంలోని చివరి అధ్యాయాలలాగే ధ్వనిస్తాయి. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న అధ్యాయాలివి. 40వ అధ్యాయం 15వ వచనంలో దేవుడన్నాడు, జనములు చేద నుండి జారే బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటివారు. 22వ వచనంలో ఆయన భూమండలము మీద ఆసీనుడు, దాని నివాసులు మిడతల వలె కనపడుతున్నారు. ఇశ్రాయేలు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ఆయనే సమస్త చరాచర జగత్తును సృజించినవాడు, అబ్రాహామును పిలిచినవాడు, ఈజిప్టు చెర నుండి యూదులను విడుదల చేసినవాడు. బబులోను దండయాత్రలో శత్రువుల చేతికి చిక్కిన ఇశ్రాయేలీయులు చాలా నిరుత్సాహ దశలో ఉన్నారు. అయితే వారికి ఈ దేవుని వాక్ప్రత్యక్షం గొప్ప ధైర్యం గొలిపింది. దేవుడు మనల్ని విడువలేదు, అదృశ్యం కాలేదు, ఆయన మనకు తోడై ఉన్నాడు అనే నిశ్చయం వారికి కలిగింది. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు అని యెషయా 40వ అధ్యాయం 31వ వచనం చెబుతోంది గదా. యూదాజాతికి విపత్తు ప్రాప్తించింది. బబులోను వచ్చి పడుతోంది, యూదాను ముట్టడించింది. యూదారాజును బబులోను చెరగొనిపోయింది. యెషయా 40 నుండి 66వ అధ్యాయం వరకు దేవుడు ఆదరణ గొలిపే ప్రవచనాలు పలికిస్తాడు. యూదావారి ఓటమి దేవుని ఓటమి కాదు. దేవుని సంకల్పంలో యూదాజాతికి మంచి రోజులు రానై ఉన్నాయి. బబులోను చెర నుండి యూదాకు విడుదల కలుగుతుంది. పర్షియా రాజు కోరెషు ఆశాతారగా కనిపించబోతున్నాడు. తూర్పు నుండి వస్తాడు, యూదులను విడుదల చేస్తాడు. వారు స్వదేశానికి వెళ్లి యెరూషలేము నగరాన్ని, తమ జాతిని పునర్నిర్మించుకుంటారు. 40 నుండి 48వ అధ్యాయం వరకు కోరెషు ఏ విధంగా ఇశ్రాయేలీయులకు ఆదరణ కలుగజేశాడో చెప్పబడింది. ఈ అధ్యాయాలలో దేవుడు నా సేవకుడు అంటూ ఒక మార్మిక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. 49వ అధ్యాయంలోని ఈ సేవకుడు మహాశ్రమ బాధితుడు. అతడు లోకమంతటికీ తన శ్రమల ద్వారా రక్షణ కలుగజేస్తాడు. చిట్టచివరికి దేవుడు నూతన భూమి, నూతన ఆకాశము మనకిస్తాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సకల లోకమును పరిపాలిస్తాడు. యెషయా సందేశంలో ప్రజలకు గొప్ప నిరీక్షణ కలిగింది. దేవుని క్షమాపణను వారు గుర్తించారు. చెదరిపోయిన యూదులంతా క్రమేణా సమకూర్చబడతారు. పరిశుద్ధ దేవుని దీవెన అందరికీ లభిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు వాటిని మన మేలు కోసమే సమకూడి జరిగేటట్లు చేస్తాడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఇశ్రాయేలు చరిత్రలో ఇశ్రాయేలు జాతికి శాంతి సమాధానాలు ఉన్నప్పుడు వారి ఆధ్యాత్మిక జీవితం క్షీణించింది.
శ్రమలలో వారి ఆధ్యాత్మిక జీవితం బలపడింది. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయాలలో విగ్రహారాధనను గురించి ఎందుకింతగా చెప్పబడింది అంటారా? 44వ అధ్యాయం 9వ వచనం, విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటివారు, వారికిష్టమైన విగ్రహాలు నిష్ప్రయోజనమైనవి, తామే అందుకు సాక్షులు, వారు గ్రహించేవారు కారు, ఎరిగేవారు కారు, గనుక వారు సిగ్గుపడరు. విగ్రహము అనేది కట్టే రాయి మాత్రం కాదు. భౌతిక పదార్థమేదైనా సరే దానికి మనం ఆధ్యాత్మిక విలువలు ఆపాదిస్తే దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే. కొన్ని ప్రశ్నలున్నాయి. వీటికి సరైన జవాబులు చెబితే ఈ అంశం బోధపడుతుంది. 1. నన్నెవరు సృజించారు? 2. నా పూర్తి విశ్వాసం ఎవరియందున్నది? 3. సత్యం కోసం ఎవరివైపు చూస్తున్నాను? 4. నాకు భద్రత, క్షేమము, ఆనందం ఇచ్చే వ్యక్తి ఎవరు? 5. నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఈ 5 ప్రశ్నలకు జవాబు దేవుడు. దేవుని ప్రత్యక్షం క్రీస్తునందే. బైబిలులో పేర్కొనబడిన కొన్ని విగ్రహాల పేర్లు: 1. బేలు, మార్దూకు, బబులోను దేవత. ఈ దేవత వాతావరణానికి, యుద్ధానికి కర్త. 2. నెబో, మార్దూకు కుమారుడు, బబులోను దేవత. విద్యకు, నక్షత్ర శాస్త్రానికి, విజ్ఞానానికి అధిష్టాన దేవత. 3. అష్టోరెతు లేక ఆషెరా, కనాను దేవత. ప్రేమ, శిశుప్రసూతి, సంతానోత్పత్తికి దేవత. 4. కెమోషు, మోయాబు దేవత, జాతీయ దేవత. 5. బయలు, కనాను దేవత, వర్షాన్ని, పంటలను శాసించే దేవత. 6. దాగోను, ఫిలిష్తీ దేవత, పంటకు, వ్యవసాయానికి అధిష్టాన దేవత. అయితే సృష్టికర్త, రక్షకుడు అయిన దేవుడు అందరికీ ప్రభువు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.